హాయ్ హలో అండి. ఎక్కువ మంది బీట్రూటు అదే డైరెక్ట్‌గా కర్రీలా కానీ, అలాగే మనం నార్మల్‌గా జ్యూస్‌లాగా తీసుకోవడానికి ఎక్కువ మంది అయితే ఇష్టపడరు. దాని కలర్ అలా ఉంటుంది. కానీ అది హెల్త్‌కైతే చాలా మంచిది కదా! సో, మనకి డైరెక్ట్‌గా జ్యూస్‌లో చాలామంది అయితే తాగలేరు. ఇప్పుడైతే తాగుతున్నారులెండి చాలా వరకు. సో, పిల్లలు అలా కొంతమంది ఇష్టం లేని వాళ్ళు అప్పుడప్పుడు కర్రీ చేసి పెడితే బావుంటుంది. ఎప్పుడు మనం రైస్‌లో కలుపుకున్న బీట్రూట్ అయితే చాలా కలర్‌గా వస్తుంది కదా! అలా ఉన్నా కూడా చాలామందికి ఇష్టం ఉండదనమాట తినడం. అలాగే కొంచెం స్వీట్‌గా కూడా ఉంటుంది కదా! అలా పెద్ద ఇష్టంగా తినలేరు. సో, ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. డెఫినెట్‌గా కలర్ రాదు. చాలా స్వీట్‌గా కూడా లేకుండా ఉంటుంది. డెఫినెట్‌గా మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. ముందుగా పీసెస్ కట్ చేసి పెట్టుకొని బీట్రూటు కుక్కర్‌లో వేసేసుకొని మనకి బాయిల్ అయితే చేసేసుకోవాలనమాట. వాటర్ పోసుకొని మనం అంటే బీట్రూట్ ఎన్నైతే వేసామో మనకి పీసెస్ కొంచెం మొత్తము వాటర్‌తో ఫిల్ అయ్యే వరకు మనం వేసేసుకోండి వాటరు. తర్వాత కుక్కర్‌లో పెట్టేస్తున్నాననమాట. అవి ఒక 3 విజిల్స్ అయితే వస్తే చాలు. బీట్రూట్ ఒక 90% అయితే అందులో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత నేనిక్కడ దాంట్లో కొంచెం కొబ్బరి కారం అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి, ఇక్కడ మిక్సీ వేయకుండా ఇక నాకు టైం ఉందని చెప్పేసి దంచుకోవాలని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే కొంచెం చిన్నుల్లిపాయలు ఒక 4, నెక్స్ట్ కొంచెం కొబ్బరి కూడా వేశాను. కొంచెం ఉప్పు కూడా వేసి బాగా మెత్తగా అయితే దంచుకున్నాననమాట. ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది కదా అని చెప్పి అప్పుడు అలాగే దంచి పెట్టుకుంటా అనమాట. నెక్స్ట్ అయితే నేను తాలింపు వేయడానికి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ చేసేలోపైతే నాకు ఆహ్, బీట్రూట్ 90% అయితే బాయిల్ అయిపోయింది. సో, వాటర్ అయితే ఇలా వంపేసుకున్నాను. ఈ వాటర్‌ని మనం వేస్ట్‌గా పడేయాల్సిన అవసరం లేదు. దాన్ని దోస పిండి, చపాతీ అలాగే పూరి పిండిలో కానీ కలుపుకోవచ్చు. ఇక అవి దాని తర్వాత తాలింపు వేసుకుందామని చెప్పేసి ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ అలాగే తాలింపు గింజలైతే వేసుకొని కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ అంత డీప్‌గా అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదు. నేనైతే జస్ట్ మగ్గించుకుంటాను. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ వస్తే బావుంటుందని చెప్పి మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే ఆల్రెడీ మనకు ఎక్కువ సేపు అవసరం లేదు. ఆల్రెడీ 90% అయింది కాబట్టి నెక్స్ట్ దాంట్లో కొంచెం ఉప్పు, కారం వేసుకొని మగ్గించి ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న కొబ్బరి కారం అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టి మగ్గనిస్తే చాలు. ఎక్కువైతే మాడిపోతుంది కదా! సో, ఒకసారి ఇలా డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే మీ ఇంట్లో ఎవరైనా తినని వాళ్ళు కూడా అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.